ఓం నమో గురుభ్యః. అయింది, సిద్ధాంతమైంది. ఇక ఇప్పుడు సాధనలో ప్రవేశిస్తున్నాం. సాధన అంటే ఏమిటి? నువ్వు చెప్పిన సిద్ధాంతం మా అనుభవానికి వస్తుందా లేదా అని పరీక్ష. సాధన అంటే ఒక ప్రయాణం. ప్రయాణం అనే దానికి ఏమిటి అర్థం? నువ్వు ఉన్న చోటు నుంచి బయలుదేరుతావు. ఎందుకోసం? ఒక గమ్యం చేరడానికి. ఆ గమ్యం అనేది అసలు అంతకు ముందే ఉండాలా, లేకపోతే నువ్వు తయారు చేసుకోవాలా? ఇప్పుడు ఇండియా నుంచి న్యూయార్క్ దాకా ప్రయాణం అయిపోతున్నాడు ఒక యాత్రికుడు. ఇండియా ఉన్నది, వాడికి బాగా తెలుసు. వాడు ఉన్నది ఇండియాలోనే గనుక వాడికి స్వానుభవంలో ఉన్నది ఇండియా. కానీ అనుభవంలో లేనిదేది న్యూయార్క్. ఇంకా న్యూయార్క్ అయినా అటునుంచి ఇటునుంచి మనుషులు తిరుగుతూ చేస్తూ ఉంటారు కాబట్టి కొంత అనుభవం ఉన్నట్టే అనుకోవచ్చు. చంద్రమండలం ఎవడనుభవంలో ఉంది? ఏ ఒకరిద్దరో. అది గమ్యం, ఇది గమ్యం. ప్రయాణం ఎప్పుడు గమ్యాన్ని మనసులో ఉంచుకొని కదా చేస్తావు. ఇప్పుడు ఆ గమ్యం సిద్ధమా సాధ్యమా అని ప్రశ్న అండి. సిద్ధమనంటే నీవు వెళ్ళకముందే అది రెడీగా ఉందే, అక్కడ తయారయ్యే ఉన్నదా, లేకపోతే నువ్వు కొత్తగా తయారు చేసుకోవాలా? అక్కడ న్యూయార్క్ ఆల్రెడీ ఉండాలి, అక్కడ చంద్రమండలం ఆల్రెడీ ఉండాలి. అది అప్పుడే నీకు నమ్మకం వెళ్ళి చేరుతామని. లేకపోతే అగమ్యం అంటారు దాన్నే, అగమ్యం అనేది. అగమ్యం అంటే ఇక్కడ డెస్టినేషన్ లేదు, నువ్వేమో వెళ్ళిపోతూ ఉన్నావు. అగమ్య గోచరం. ఇప్పుడు ప్రస్తుతం ఆ న్యూయార్క్ ఏది, ఆ చంద్రమండలం ఏది చెప్పండి? మీరు సిద్ధాంతం చేసి కూర్చున్నారు ఒక 3 రోజులు. ఏమిటా సిద్ధాంతం? ఒక బ్రహ్మం, ఒక పరమాత్మ, ఒక తత్వం. ఏదో పేరు పెట్టవయ్యా, ఏ పేరు పెడితే మాకేమట. ఇప్పుడు మా అనుభవంలో లేదది. ఇప్పుడు మన అనుభవంలో చంద్రమండలం ఉందా? అలాగే. ఇంకా చేరలే, మేము ఇక్కడి నుంచి బయలుదేరలే. మాకు తగిన సాధనాలు లేవు. ఏం చేయమంటారు? ఓహో, అట్లాగా. భౌతికమైన ప్రపంచంలోనే కనిపిస్తూ ఉన్నది ఒక పక్క చంద్రుడు. చంద్రమండలం కనిపించడం లే మనకు. కనిపిస్తూ ఉన్నటువంటి పదార్థం దగ్గరికి వెళ్ళడానికి అసాధ్యమని అనిపిస్తున్నది. కనిపించని పదార్థం ఆ బ్రహ్మం. నువ్వెన్నైనా చెప్పు, ఎంత సిద్ధాంతమైనా చెయ్యి. మాకు ఇప్పుడు ప్రశ్న ఏమిటనంటే, అది చేరగలమా లేమా అని. ఎందుకంత నీకు అనుమానం అని అడిగారు. అడిగితే అనుమానం కాక మరేమిటండి? మా ప్రశ్నకు ముందు జవాబు చెప్పండి. అసలు ఏమిటో, ఏంటి నీ ప్రశ్న? సిద్ధమా సాధ్యమా అంటే అర్థం, నేను తయారు చేసుకోక ముందే అది తయారై ఉన్నదా, అది సిద్ధం. దాని పాటికి అది ఉందా? లేక నేను తయారు చేసుకుంటే తయారవుతుందా, అది సాధ్యం. సిద్ధం సాధ్యం అనే మాటలకు అర్థం అండి. రెడీమేడా, ఇంగ్లీష్లో చదువుతా తమాషగా ఉంటుంది. అది రెడీమేడా లేకపోతే టు బీ మేడా? బాగా అర్థమవుతుంది ఎవరికైనా ఈ భూప్రపంచంలో ఈ మాట అడిగితే. దానికేంటి జవాబు? తిరిగి జవాబా? ఏదో ఒకటి చెప్పాలిగా నీకు, రెండో చెప్పడానికి వీలు లేదుగా. అసలు చెప్పకుండా కూర్చోడానికి నువ్వు ఒప్పుకోవు కదా. అది రెడీమేడ్. ఇంకా నీకు తృప్తేనా? సిద్ధం, దాని పాటికి అది ఎప్పుడో ఉంది. భగవత్పాదులు ఒక మాట అంటారులేండి, ఆ బ్రహ్మస్వరూపాన్ని వర్ణిస్తూ రెండో చెప్పాడు ఆయన. పరినిష్పన్నం పరినిష్ఠితం, అది ఆయన మాట. సూత్రభాష్యంలో వస్తుంది. పరినిష్పన్నం అనంటే తయారయ్యే ఉన్నదని అర్థం. నిష్పన్నం అంటే ఏంటి? తయారై ఉండడం. తన పాటికి తాను ఒకరు తయారు చేస్తే అని కాదు అర్థం. అక్కడ తయారంటే మీరు బోల్తాబడేరు. తన పాటికి తాను తయారయ్యే ఉంటే అది పరినిష్పన్నం. 2 పరినిష్ఠితం, తయారయ్యి ఇంకా మళ్లీ ఎప్పటికీ తొలగిపోకుండా అలాగే కంటిన్యూ అయితే దానికి నిష్ఠితం అని పేరు. తన పాటికి తాను తయారై ఉన్నది ఒక మాట, తన పాటికి తానున్నది కనుకనే ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా తన ఎప్పటికీ ఉంటుంది. అది పరినిష్ఠితం. ఈ 2 మాటలు బ్రహ్మాండంగా వినిపిస్తూ ఉంటాయి ఆయన భాష్యంలో. అది అలా ఉంచండి.
ఇప్పుడు మీరు ఎన్నైనా చెప్పండి, ఏమన్నారు మీరు? సిద్ధం అన్నారు. అంటే దాని పాటికి అది ఉంది. దాని పాటికి అది ఉందని మీరు ఎలా చెప్పగలరండి? మీరు ఎంత సిద్ధాంతం చేసినా మాకు అర్థమయ్యేలాగా చెప్పండి. దాని పాటికి అది ఉన్నదని ఎలా నమ్మాలి మేము? మాకేమిటి నమ్మకం అది ఉందో లేదు అని అడిగితే దానికి జవాబిస్తున్నారు, వినండి. అసలు నీవున్నావా లేవా అని అడిగా. దాని సంగతి పక్కన పెట్టి నీవున్నావా లేవా? నేనున్నానండి. ఎవరా నీవు? నేనేనండి. నువ్వు దేంతో మాట్లాడుతున్నావు? ఏ బలంతో నేనున్నానని అంటున్నావు? నా జ్ఞానం అండి. ఓహో, నీ జ్ఞానము వృత్తి జ్ఞానం, నీ జ్ఞానము విశేష జ్ఞానం, నీ జ్ఞానము సవికల్ప జ్ఞానం, నీ జ్ఞానము పరిమిత జ్ఞానం. ఒప్పుకుంటావా? నువ్వు పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాడువా? పరిపూర్ణమైన జ్ఞానం ఉంటే ఈ ప్రశ్నలు ఎందుకు వేస్తావు? నాకు లేవు కదా. అంటే నన్ను ప్రశ్నిస్తున్నావనంటే నీకు జ్ఞానం ఉంది, కానీ ప్రశ్నిస్తున్నావంటే జ్ఞానం ఉంది, అంతవరకు ఒప్పుకుంటా. ఆ జ్ఞానం పరిపూర్ణం కాదు. పరిపూర్ణమే అయితే ప్రశ్న రాదు. నో క్వశ్చన్ నో ఆన్సర్. పరిపూర్ణమైన దానిలో ప్రశ్నకు అవకాశం లేదు కదా. ప్రశ్నకు అవకాశం ఇచ్చిందంటే అది అపరిపూర్ణం, అది పరిమితం. సరేనా? ఒప్పుకున్నావా? ఇంతవరకు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నామండి. నీవున్నావని ఇంక నమ్మకమేనా? నమ్మకమేనండి. ఫ్రమ్ నమ్మకమే, ఇంకా 2 కావాలి. అంటే ఇండియా నమ్మకమే, విజయవాడ నమ్మకమే, మా ఇల్లు నమ్మకమే, ఇక్కడ ఉన్నాననే విషయం నమ్మకమే. ఇది ఫ్రమ్. ఇంకా న్యూయార్కో లేకపోతే చంద్రమండలమో ఏదో అది కదా నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. అంటే జీవాత్మ నమ్మకమే, విశేషాత్మ నమ్మకమే, విశేష జ్ఞానము నమ్మకమే. నీకు కావాల్సింది ఏమిటి ఇప్పుడు? ఆ బ్రహ్మం. బ్రహ్మం అనంటే నువ్వేమనుకుంటున్నావు? 3 రోజుల నుంచి నలగొట్టావు, ఇంకా నువ్వు బ్రహ్మం అనంటే ఏ వేగ్గా మాట్లాడు. సామాన్య జ్ఞానం, సామాన్య జ్ఞానం. నీది వృత్తి జ్ఞానం అయితే అది సాక్ష్య జ్ఞానం అని చెప్పాం. నీది విశేష జ్ఞానం అయితే అది సామాన్య జ్ఞానం అని చెప్పాం. నీది పరిమిత జ్ఞానం అయితే అది పరిపూర్ణ జ్ఞానం అని చెప్పాం. బ్రహ్మం అంటే అది అర్థం. నువ్వేమనుకుంటున్నావో అదంతా పోగొట్టుకో. ఇప్పుడు మేం చెప్పిందే నీ మనసులో పెట్టుకో. బ్రహ్మం అంటే పరిపూర్ణమైన జ్ఞానం. ఎలా ఉంటుందండి అది? మళ్ళీ మొదటికి వస్తావు. నిరాకారం. నిరాకారం ఏమిటండి? నీ జ్ఞానం ఇప్పుడు నిరాకారమా సాకారమా? నీ జ్ఞానం. నువ్వు దాన్ని గురించి అడిగినప్పుడల్లా నిన్ను గురించి అడుగుతుంటా. ఫ్రమ్ ది నోన్ టు ది అన్నోన్ కదండి. మనకు తెలిసిన దాన్ని బట్టి కదండి. తెలియని దాన్ని నువ్వు ఎప్పుడూ ఊహించి తెలుసుకోవాల్సింది, అంతేనా? నీ జ్ఞానాన్ని నువ్వు చూడగలవా? నీ శరీరాన్ని చూడగలవు, నీ చేతులు కాళ్ళు చూడగలవు, నీ ప్రాణం ఆడుతుంటే చూడగలవు, నీ మనస్సు ఆలోచిస్తుంటే చూడగలవు, నీ సుఖ దుఃఖాలు కూడా ఫీల్ అవ్వగలవు. ఇప్పుడు నాకు సుఖంగా ఉందంటావు, కష్టంగా ఉంటే కష్టంగా ఉందని అంటావు, తేడా చూస్తున్నావు. కానీ ఇవన్నీ అనుభవిస్తున్నది నీ జ్ఞానమని నీకు తెలుసు. ఆ జ్ఞానాన్ని నువ్వు చూడు. చూడకపోయినా ఉందని ఎలా నమ్మావు? చూడకపోయినా, చూడలేకపోయినా, చూడడానికి చేత కాకపోయినా నీ జీవితం అంతా చేతగా తెలుసుకో. నీ జీవితం హరియమని కింద పడే వరకు నీ జ్ఞానం నీ కనపడనే కనపడదు. దానికన్నీ కనపడతాయి. అర్థమైందా? దానికన్నీ కనపడతాయి, అది కనపడదు. అది చిత్రం. కనపడకపోయినా నమ్ముతున్నావు నా స్వరూపం అని. ఇంకో మాట, చిన్న విషయమే చెప్తా, దానికి జవాబు చెప్పండి. నీ చూపు నీకు కనపడుతుందా? నీ కన్ను కనపడుతుంది. దీన్ని నువ్వు పెద్దగా నీవు అద్దంలో చూచి కూడా తెలుసుకోవచ్చు నీ కన్నున్నదని. అద్దంలో చూచినా తెలుసుకోలేవు నీకు చూపున్నదని. అంటే చూపున్నదనంటే చూపును చూడలేవు. చూపు నిరాకారం, కన్ను సాకారం. అర్థమైందా? అప్పటికి ఏమిటి కన్క్లూజన్? సాకారమైనదే కనపడుతుంది గాని నిరాకారం కనపడదు. ఇప్పుడు ఇంకా ఒక మాట, నీ జ్ఞానం విశేష జ్ఞానం అయింది కనుకనే నాకింత జ్ఞానం ఉన్నదనన్నా తెలుసుకోగలవు నువ్వు. సామాన్య జ్ఞానం అయ్యేసరికి అసలు తెలుసుకోలేవు. నిరాకారం సర్వవ్యాపకం. నిరాకారము సామాన్యము, నిరాకారము సర్వవ్యాపకము అయి కూర్చున్నది ఆ జ్ఞానం.
ఇప్పుడు దాన్ని సందేహిస్తున్నావు, అది ఉందా లేదా అని. నేనేమని చెప్పాను, నీకు విశేష జ్ఞానం ఉన్నదని నీకు తెలుసు కదా, దీన్ని బట్టి సామాన్యం. అయ్యా, మాటి మాటికి ఈ మాట మాట్లాడతారు, మీరు తర్కంతో మమ్మల్ని పడగొడుతున్నారు. మేమొక్క మాట అడుగుతాను, చెప్పండి. విశేష జ్ఞానం ఉన్నంత మాత్రం చేత సామాన్యం ఉండవాలని ఏమున్నదండి రూలు? విశేషమే ఉందేమో ప్రపంచంలో, అర్థమవుతుందా? నామరూపాలే ఉన్నాయేమో, సత్యత్తులు ఉన్నాయని ఏమిటండి దాకా అని అంటావా? ఇంకా ఒక్క మాట అడగాలి నువ్వు, చెప్పమంటారా జవాబు? సామాన్యంలో నుంచి విశేషం వస్తుంది గాని విశేషంలో నుంచి సస్తే రాదు సామాన్యం. విశేషానికి ముందే సామాన్యం ఉండాలి గాని విశేషం అనంతరం సామాన్యం రాదు. ఒకటి తీసుకో ఉదాహరణ, అల ఉన్నది, అలకు ముందే జలం ఉండాలి, ఆ జలం సామాన్యం, ఇది అల విశేషం. ఆ జలం అనేది ముందుండడం ఒక కండిషన్, సామాన్యమై ఉండడం ఇంకొక కండిషన్. ఆ జలము సామాన్యంగా ఉండాలి, విశేషాలకు ముందుండాలి. అదేగా కారణం అన్నది నేను అంతా చెప్పాం కదండి. కార్యకారణ సంబంధం అంటే ఏమిటని చెప్పాం? కారణం ఎప్పుడు షుడ్ ప్రిసీడ్ ది కార్య, ది ఎఫెక్ట్ షుడ్ ఫాలో ది కాజ్, కాజ్ షుడ్ ఆల్వేస్ ప్రిసీడ్ ది ఇఫెక్ట్. ఆ కుండ కంటే మట్టి ముందుండకపోతే ఆ కుండ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అలాగే అల కంటే ముందు సముద్రం ఉండకపోతే ఆ సముద్రం నుంచి అల ఎలా వస్తుంది? అంటే అప్పటికి విశేషం సామాన్యంలో నుంచి వస్తుంది, సామాన్యం విశేషంలో నుంచి వస్తుంది, వైస్ వర్సా. చెప్పు, అలలో నుంచి సముద్రం వస్తుందని మోఘం. బంగారంలో నుంచి ఆభరణాలు వస్తాయా? ఆభరణంలో నుంచి బంగారమా? అయితే ఇప్పుడు ఏమిటి రూలు? రూల్ ఒకటే, సామాన్యం అనేది విశేషాలకు ముందుండాలి ఒకటి, రెండవది దానిలో నుంచే విశేషాలు రావాలి కానీ విశేషాల్లో నుంచి అది రాదు. రెండు, ఇది అప్లై చేయి. ఇప్పుడు నీ దగ్గర ఏముంది? నీ దగ్గర విశేష జ్ఞానం ఉన్నది, అది వరకు అంతవరకు కరెక్టేనా? అంతవరకు నీకు నమ్మకమేనా అని నువ్వు కూడా లేవా? రే బేవకు, నేనే లేనన్నావంటే నేను తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్లో బారేస్తా, జాగ్రత్త. వాడి ఆ డాక్టర్ కూడా చెడిపోతాడు నిన్ను చూచి. ఇంతమంది మెంటల్ పేషెంట్స్ ఉండేటప్పటికి వాడికి మెంటల్ అయిపోతుంది. కొంతమంది డాక్టర్లు కూడా మెంటల్ పేషెంట్స్, ఎందుకంటే నిరంతరం వీళ్ళతో సాంగత్యం పెట్టుకునేసరికి వీడి మాటలు వీడి చేష్టలు అన్నీ వాడికి అలవడతాయి. భ్రమరకీట న్యాయం అండి. అయితే ఏమిటి ఇప్పుడు? ఏమీ లేదు, నీ దగ్గర విశేష జ్ఞానం ఉన్నది, అది ఉన్నట్టు నీకు తెలుసు, అది నీకు గట్టి నమ్మకం. ఇక నీకు నమ్మకం లేనిదల్లా సామాన్య జ్ఞానం ఉందా లేదా అని. ఇది ఎంత గట్టో అది యమగట్టి. ఎలా చెప్పగలవు? ఈ అలే నీకు గట్టిగా కనపడుతున్నప్పుడు జలము ఇంక నువ్వు ఏమాత్రం సందేహించచ్చినట్టు నమ్ము, బ్రహ్మాండంగా ఉన్నది అది, లేకపోతే ఇది రాదు. అది శాపం. అర్థమైందా? గట్టిగా పట్టుకోండి. సైన్స్ అంటే సైన్స్ ఇది. ఇంకా మీద బలుగులు బలక్కండి, నేను మళ్ళీ కనపడదు మీకు కొన్నాళ్లకు. తెలుసుకోండి, మీకు మీరే కనపడాలా, మీకు మీరే నా రూపంలో కనపడాలా, లేదా నన్ను సృష్టించిన ఆ పరమాత్మలోని రూపంలో కనపడాలి. నేనేవండి ఆఫ్టర్ ఆల్. అర్థం చేసుకోండి, అది మీ ప్రాబ్లం, నాది కాదు. నా ప్రాబ్లం నాది, మీ ప్రాబ్లం మీది. నేనేం సాల్వ్ చేసుకుంటానో ఏమో నాకు వదిలేయండి. మిమ్మల్ని మీరు పట్టుకోండి గట్టిగా. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయే మహానుభావుడు చెప్పాడు. నేనేవండి చెప్పడానికి? నేను నువ్వే ఉద్ధరించుకోమని అన్నాడు చూచారా, గురువు గిరువు జాంతానై. వాడు కాదు నేను ఉద్ధరించడం. ఎన్నిటికి జవాబో చూడండి. ఆ వాక్యము ఎన్ని ప్రశ్నలకు జవాబో చూడండి. గట్టిగా పట్టుకోండి. సరేనండి. అయితే ఇప్పుడు ఆ సామాన్య జ్ఞానం ఉందంటారు, ఉందని అనిపిస్తున్నారు మా చేత. నువ్వు చూడక్కర్లేదు. మరి చూడక్కర్లేదు ఉందని అంటారు. నీ జ్ఞానం నువ్వు చూసావుట్రా బేవకో. నీ విశేష జ్ఞానం నువ్వు చూడగలిగితే సామాన్య జ్ఞానం చూడవచ్చు. నీ విశేష జ్ఞానమే నువ్వు చూడలేని దుర్దశలో ఉన్నావు, దరిద్రుడా. దాన్ని క్వశ్చన్ చేస్తావా? అది ఎక్కడ అంటే దాని స్వభావంలోనే చూడబడటం అనేది లేదు. అది ఇప్పుడు అర్థం చేసుకో. చూడబడటం ఎప్పుడు కూడా జ్ఞేయానికి ఉంటుంది కానీ ఎక్కడ చూస్తున్నావు? జ్ఞేయానికి చూడబడటం ఉంటుంది. ఆ బడటం ప్యాసివ్. హాయిగా ఉంటుంది. అసలు మీకు మోక్షం వచ్చిందా రాలేదా దేవుడరు కానీ
నన్ను అడిగితే డయాగ్నైజ్ చేస్తున్నప్పుడే కేసు మహానందంగా ఉంది. ఆ విచారణే గొప్పది. ఏంటనుకుంటున్నారు? తర్వాత జడ్జిమెంట్ ఏమన్నదండి, దీని మీద బేస్ అయి ఒక మాట అంటాడండి వాడు, ఆ జడ్జి గాడు ఒక మాట అంటాడండి. ఎక్విట్ చేస్తాడో కన్విక్ట్ చేస్తాడో అది వాడి విషయం అండి. ఆవిడ రాళ్ళు కన్విక్షనా ఎక్విటలా అంటే వాడిని విడుదల చేయడమా లేకపోతే వాడికి ఏదో శిక్ష ఖాయం చేయడమా, ఒక మాటలో కొట్టేస్తాడు ఆ జడ్జి. కానీ అడ్వకేట్ యొక్క ఆర్గ్యుమెంట్ బ్రహ్మాండం. అది వింటున్నప్పుడే మీకు అసలు ఆ అనుభవం కూడా వచ్చినంత పని అవుతుంది. వచ్చినంత పని ఏంటి, వస్తుంది కూడా. ఖండ జ్ఞానం ఎప్పుడున్నదో అఖండ జ్ఞానం అంతకు ముందే రెడీగా ఉండాలి. ఒక మాట, నాకు కనపడటం లేదే, ఉందని నమ్మి ఏం ప్రయోజనం అంటావా? కనపడకపోయినా నీ ఖండ జ్ఞానం ఉందని ఎలా నమ్ముతున్నావో ఒరే వేవకు. కనపడకపోయినా అఖండ జ్ఞానం ఉందని చచ్చినట్టు నమ్ము అని ఇంకొక మాట. ఇప్పటికీ ఆ సందేహం పోయింది. అంతేకాదు, ఖండ జ్ఞానానికి ముందే అది సిద్ధమై ఉండాలి, నువ్వు కొత్తగా సాధ్యం తయారు చేసేది కాదని మూడవ మాట. కనుక నీవు తయారు చేస్తే అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, నువ్వు 3 రోజుల నుంచి దాన్ని గురించి బాగా చర్చించిన తరువాత అది తయారవుతున్నదా? అంటే నువ్వు వర్ణించి చెబితే అది ఉన్నదా? నీ వర్ణనతో నిమిత్తం లేకుండా అది ఉన్నదా? అది ఉంటే నువ్వు చెబుతున్నావా? నువ్వు చెబితే అది ఉన్నదో? ఇది ప్రశ్న. సింప్లీ స్టేటెడ్. నీవు చెబితే అది ఉన్నదన్నా అనుకోవాలా, లేకపోతే అది ఉంటే నువ్వు చెబుతున్నావా? ఏది గొప్పదో తెలుసా? నువ్వు చెబితే అది ఉన్నదంటే అది దరిద్రమైనది ఉనికి. అదేం ఉనికి? నీ మీద ఆధారపడ్డది. అప్పటికది నీవు చెబితే అది ఉన్నదన్నప్పుడు నీ మీద ఆధారపడేది బతకాలా. అలా కాక నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వెవడిరా నన్ను గురించి మాట్లాడడానికి, నా పాటికి నేనున్నానురా అని అది అన్నదో అది దర్జా బతుకు. అదే స్వతఃప్రకాశం. కమ్లీవాలా చెప్పడం స్వప్రకాశం, స్వతసిద్ధం, స్వతఃప్రమాణం అని ఆయన మొత్తుకోవడం. ఇంకోటి ఏదైనా ఉందంటే పరప్రకాశం అని ఆయనే అన్నాడు, ఆయన నోటనే అన్నాడు. ఏది పరప్రకాశం? ఇప్పుడు ఈ విశేష జ్ఞానం పరప్రకాశం. నీ దగ్గర ఉన్న జ్ఞానం ఉన్నదే, దానికి స్వతఃప్రమాణం ఎందుకు లేదు చెప్పండి? కనుకనే ప్రమేయం మీద ఆధారపడది నీ జ్ఞానం. ఇప్పుడు ఈ మైక్ ఉంటేనే మైక్ అనే జ్ఞానం నాకు కలుగుతున్నది. నా మైక్ అనే జ్ఞానంలోది ప్రతిఫలిస్తేనే మైక్ అనే రూపం కనబడుతున్నది. ఏది ముందు ఏది వెనక చూచావా? ఈ టగ్ ఎక్కడొస్తున్నది? రిలేటివ్ ఫీల్డ్ లో వస్తున్నది. కనుకనే నీది అబ్సల్యూట్ కాదు. నేనున్నాను అని అంటే మైకు గీకు ఏది లేకపోయినా వీటన్నిటికంటే ముందు నేనున్నాను నువ్వు అనుకోలేకపోతున్నావు. నీవే స్వతఃప్రమాణం, స్వతఃప్రకాశం అయితే జనన మరణాలు ఉండకూడదు నీకు. నువ్వు ఈ శరీరం మేరకే ఉన్నానంటే వీటికి శరీరంతో ఏకమై కనబడుతున్నావు. శరీరం పోయినప్పుడు నువ్వు పోతున్నావు. శరీరం పుడితే నువ్వు పుడుతున్నావు, శరీరం పెరిగితే నువ్వు పెరుగుతున్నావు. జ్ఞానం అంటే జ్ఞానం పెరగటంలా, అంతకంతకు జ్ఞానం వికసిస్తున్నదని ఏది నీ బుద్ధ? వికసించేదేమిటి? జ్ఞానం నిరాకారం వికసిస్తుందా ఎక్కడైనా? లేదు, విస్తరిస్తుందా? ఆకాశం వికసించింది విస్తరిస్తున్నది అంటే అట్లా ఉంటుంది. అది విస్తారమే ఆకాశం. ఇన్వెస్టిగేట్ చేస్తుంటే కేసు చూడండి ఎన్ని బయటపడుతున్నాయో రహస్యాలు. ఇదే పరాధీనమైపోయింది మన జ్ఞానం. కనుకనే ఆ జ్ఞానం కూడా పరాధీనమేమో అని దానికి స్టాంప్ వేయలేక చూస్తున్నావు నువ్వు. ఆ నూతిలో కప్ప మన జ్ఞానం. ఇదే జలం, దీనిలోనే పుట్టే పెరిగే వస్తా. సముద్రం ఉందే నీ దుంపదగానంటే ఎక్కడ వదిలేట్టుకోండి. ఉన్నా కూడా ఇదిగో ఈ రకంగానే ఉండుంటుంది. తన సరిహద్దుల్లోకి దించి చూస్తుంటుంది ప్రతిదాన్ని. అది విశేష జ్ఞానానికి ఉండే రోగం. మనకందరికీ ఉన్న రోగం అది. విశేష జ్ఞానం అంటే మనమేగా, ఎక్కడ చూస్తున్నారు? ఆ దేవుణ్ణి కూడా మన లెవెల్కి దించి చేస్తున్నాం. అదే కదా విగ్రహారాధన. నీ బొందా నా బొందా అర్థం. ఇంకా వస్తాయిలండి, అన్ని జాడించి పారేస్తా. సరే, అయితే అది ఉందంటారు. ఉంది. దాని స్వరూపం చెప్పండి. మళ్ళీ అడిగావా? అది జ్ఞానం. అయితే నాకుంది కదా, నీ జ్ఞానం లాంటిది కాదు. కనుక నువ్వు బలాదూర్.
నువ్వు మాట్లాడుకో. అఖండ జ్ఞానం. అఖండ జ్ఞానం ఉందని ఎలా తెలుసుకోవాలండి? నీ ఖండ జ్ఞానంతోనే తెలుసుకో. నువ్వు ఉన్నావనంటే అది ఇంతకు ముందే ఉండాలి. కాబట్టి నీకంటే ముందున్నది అంటే సామాన్యం, అది నీకు కూడా కారణం, దానిపాటికి అది ఉన్నది. ఏమన్నారు మీరు? అఖండ జ్ఞానము, నిరాకారము, సర్వవ్యాపకము అన్నారు. మాట మీద నిలబడతారా? నిలబడ్డా. అయితే నేను ఒక ప్రశ్న ఏమంటారా? వేయి. ఆకాశం అలాంటిదేగా, దాంతోనే సరిపుచ్చుకోవచ్చుగా. ఎందుకు మీ పరమాత్మ? ఏమున్నాయి ఆకాశానికి చెప్పు? నిరాకారం ఒకటి. రెండు సర్వవ్యాపకం. నిరాకారము, సర్వవ్యాపకము, సామాన్యము. సామాన్యం కాకపోతే సర్వవ్యాపకం కాదులేండి. నిరాకారము, సామాన్యము, సర్వవ్యాపకం, ఈ 3 లక్షణాలు మీరు పరమాత్మకు వర్ణిస్తున్నారే, అవి మాకు ఆకాశంలోనే కనిపిస్తున్నాయే, ఇక్కడికి ఆగిపోవచ్చు కదా. ఇది సైంటిస్టు చేసే వేధవ ప్రశ్న. ఇప్పుడు సైంటిస్ట్ అంతా స్పేస్ తో ఆగిపోయారు. అర్థమైందా? మాసు స్పేసు వీడి బొంద, ఇంతకంటే బియాండ్ స్పేస్ వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు సూపర్ సైంటిస్ట్ మాట్లాడుతున్నాడు. 99 మార్కులు పడతాయి నీ ఆకాశానికి. 100వ మార్కు కూడా వేయం. ఎందుకు వేయరండి? స్వతః ప్రమాణం కాదు అంటే అర్థం అండి, జ్ఞానం లేదు దానికి. జ్ఞానం లేకపోతే ఏమండి? జ్ఞానం లేకపోతే నేనున్నానని గుర్తించలేదు. గుర్తించలేకపోతే ఏమవుతుందండి? స్వతంత్రం కాదు. ఎందుకు కాదండి? ఇంకోరు గుర్తించి చెప్పాలి దాన్ని, ఇది ఆకాశం అని. ఇంకొకరు గుర్తించి ఇది ఆకాశమని ఐడియా ఏర్పరుచుకొని ఆ ఐడియాతో చూస్తే గాని వాడికి ఆకాశం కనపడదు. అసలు ఆకాశం ఉంటే మీకు ఐడియా ఏర్పడ్డదా? మీకు ఐడియా ఏర్పడితే ఆకాశం ఉందా? మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం చెప్తారు జవాబు? మీరిప్పుడు వృత్తి జ్ఞానాన్ని కొట్టేశారే ఇంతకుముందు. అక్కడ మైకుంటే నీకు జ్ఞానం ఏర్పడ్డదా? మీ జ్ఞానంలో చూస్తే మైకు కనిపించిందా అని ఒకదానికొకటి ముడిపెట్టి రెండో కొట్టిపారేశారే. ఇప్పుడు అలాగే మేమెందుకు కొట్టేయకూడదు? సామాన్య జ్ఞానంతో చూస్తే ఆకాశం కనిపించిందా? ఆకాశము ఉంటే సామాన్య జ్ఞానానికి ఇది గోచరించిందా? అది అఖండమే, ఇది అఖండమే. ఏమిటి ఆ ప్రశ్నిస్తే మీకేమిటి డిపాజిట్ పోదు. ఎందుకు పోదండి? నీవు వృత్తి జ్ఞానంతో బతికావు కాబట్టి ఇంకో దాని మీద ఆధారపడవలసి వచ్చింది. అక్కడ మైకు మీద, ఇంకో దాని మీద, ఇంకొక పదార్థం మీద, ఏ పదార్థం యొక్క అనుభవం కావాలంటే ఆ పదార్థం రెడీమేడ్ గా ఉన్నప్పుడే మీరు వృత్తి జ్ఞానంతో చూచి అది ఉందని తెలుసుకున్నారు. మీరు తెలుసుకుంటే అది ఉండాలా? నేను చూస్తే మైకు లేదు, మైకు ఉంటే నేను చూచా. ఇది ఎప్పుడంటే ఇదిగో ఈ విశేష జ్ఞానం, విశేష జ్ఞేయము, ఇవి రెండో లావాదేవీ పెట్టుకున్నప్పుడు బిట్వీన్ విశేష అండ్ విశేష అయితే నువ్వు చెప్పింది కరెక్టే. ఎప్పుడు కాదు, ఎప్పుడా అఖండమైన జ్ఞానంగా నువ్వు ఎప్పుడు భావన చేశావో చేసేటప్పటికేమైంది? అది వస్తువు అయింది. పిచ్చివాడ, ఇంతకు ముందు మొదట 2 రోజులు ఏమని చెప్పుకున్నాం? జ్ఞానమే వాస్తవం, జ్ఞేయమంతా దానికి ఆభాసం అని భీకరంగా చెప్పావు. ఇప్పుడు చెప్పా మాట. అప్పుడు చెబితే చెల్లదు. అప్పుడు చెబితే ఎందుకు చెల్లదనంటే ఇదంతా ఆభాస అని అనుకున్నా నీవు శరీరం మేరకే ఉన్న జ్ఞానమయ్యా మాట అన్నావు కాబట్టి నీ మాటకు వాల్యూ లేదు. నువ్వు శరీరాన్ని వదిలేసి మొత్తం ప్రపంచం మీద విరసకపడి అంతా నీకు వ్యాపించావనుకో, అప్పుడు ఏది ఆభాస? నీ జ్ఞానము వాస్తవం అవుతుంది. అప్పుడు నీ జ్ఞానాన్ని బట్టి కనిపించే ప్రతి ఒక్కటి ఆభాస అయిపోతుంది. ఇప్పుడు జ్ఞానం ఆభాసై ప్రపంచం వాస్తవమై కూర్చున్నది. అప్పుడు ఎందువల్ల ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తున్నది? విశేష జ్ఞానం. ఇంకా మాట్లాడకు. నువ్వు శరీరం మేరగా ఉన్నాననుకుంటున్నావురా, అందువల్ల అది దర్జాగా నీకు వాస్తవమై కనిపించింది. హిమాలయ పర్వతం వాస్తవం. ఇప్పుడు పసిఫిక్ సముద్రం వాస్తవం. ఎందుకు? నువ్వు పసిఫిక్ సముద్రాన్ని వ్యాపించలే, నువ్వు హిమాలయాన్ని వ్యాపించలే, నువ్వు శరీరం మేరకే పడిపోయి ఉన్నావు కనుక అది వాస్తవమై నువ్వు ఆభాస అయ్యావు. అది నీ దరిద్ర బతుకు. మరి గొప్పగా బతకాలంటే నువ్వేం చేయాలి? నీ జ్ఞానం ఇది కాదు అది అని ఎప్పుడు అర్థం చేసుకుంటావో అప్పుడు నువ్వు వ్యాపకం, నిరాకారం వ్యాపకం. నీ పాటికి నువ్వు ఉంటావు, నీకు మిగతాది కనిపిస్తుంటుంది.
ఎక్కడ కనిపిస్తుంది? నీకు వెలపల కాదు, నీకు లోపల. అప్పుడు హిమాలయం నీ లోపలికి వస్తుంది, నువ్వు భరించాలే. భయంకరమైన సత్యం అండి ఇదో. ఆభాస ఎక్కడికి వస్తుంది? వస్తువులోకి వస్తుంది. ఎందుకు? వస్తువు వ్యాపకం కనుక. వస్తువు ఇప్పుడు వ్యాపకమని కమిట్ అయ్యావో, వ్యాపకం అంటే ఏమిటి? సర్వత్రా ఉండడం. సర్వత్రా ఉన్నప్పుడు ఇంకా దానికి ప్లేస్ ఏది? అది ఎక్కడున్నాడా? నీ దగ్గర నీలోనికే వచ్చి తలదాచుకోవాలి. అందుకే కదండి చీకటి ఎక్కడున్నదంటే నేనేమని చెబుతుంటా, వెలుగులోనే ఉన్నదని చెబుతుంటా. వెలుగు వ్యాపిస్తే చీకటి ఏమవుతుంది? ఏమవుతుంది పాపం? దాని లోపలికే వచ్చి తలదాచుకుంటా. అయితే వెలుగు ఏం చెబుతుందో తెలుసా? నువ్వు నా లోపలికి రా, నేనేం కాదను. అయితే నాలాగే నువ్వు ఉంటేనే ఉండు. నాకు భిన్నంగా ఉంటే చంపేస్తాను నేను. స్వగత భేదం లేదు నాకు, తెలుసుకో. అలాగే ఆ సామాన్య జ్ఞానం ఆకాశాన్ని వ్యాపించింది. నీకు ఆకాశం దగ్గర కూడా కదా ఎప్పుడు డౌట్? ఆకాశాన్ని వ్యాపించేటప్పటికీ ఆకాశం లోపలికి వచ్చేసింది, జ్ఞానం లోపలికి వచ్చేసి నువ్వు ఆకాశంగా ఉంటే చంపేస్తా. అయితే ఎలా ఉండాలండి? నువ్వు పూర్ణమైపో, నువ్వు శూన్యం అనిపించుకోవద్దు. జ్ఞానంతో పూర్ణమయ్యావు. జ్ఞానం సబ్స్టెన్స్, దాంతో నువ్వు పూర్ణమైపోయావు అంటే యు ఆర్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్. అప్పుడు ఏమైపోతుంది? వాక్యూమ్ లేదు, ఎంటీనెస్ లేదు. ఎంటీనెస్ ఈజ్ ఫిల్డ్ విత్ కాన్షియస్నెస్. అదే చిదాకాశమని మొత్తుకోవటం మేము. అవన్నీ మాటలుగా వినపడుతుంటాయి. ఇప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ నీకు అనుభవం ఏర్పడుతుంటుంది. ఏమని తెలుసుకో. ఎంత రెస్పాన్సిబిలిటీ ఉన్నదో ఇప్పుడు అర్థమవుతుంది మీకు. బాగా సులభంగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది. అమ్మా సులభ దుర్లభ అమ్మవారు, నీకు సులభంగా పైకి కనిపిస్తున్నా, నువ్వు సాధన చేసి నన్ను పట్టుకో చేతైతే నువ్వు ఎంతెంత నా దగ్గరికి వస్తుంటే అంతంత దుర్లభం నీకు నేను. హొరైజన్ లాంటిది ఇది. ఇక్కడే ఉంది కదా, అక్కడే కనిపిస్తున్నది కదా హొరైజను. అక్కడికి వెళ్ళి చూడు, అక్కడ కనపడదు నీకు. కనపడదా? అసలు కనపడుతుంది దూరాన. అదేమిటి అలా వెళ్ళిపోతున్నది? అంతే. నువ్వు అర్థం చేసుకున్నప్పుడే హొరైజన్ నీకు అనుభవానికి వస్తుంది. నువ్వు అర్థం చేసుకోకుండా అక్కడెక్కడో ఉన్నదని దాని వెంట పరిగెట్టే కొద్దీ దూరం అయిపోతుంటుంది. అయితే ఇప్పుడేమిటి? ఆకాశం కూడా తయారైన పదార్థం అని చెప్పడానికి ఇది కారణం. ఆకాశం కార్యమే గాని కారణం కాదని సూత్రభాష్యంలో అబ్బో ఎంత దూరం చర్చ చేశారో. ఆకాశం దగ్గర పెద్ద డేంజరస్ స్పాట్ అది. అమ్మా, ఆకాశాన్ని సెటిల్ చేసుకోకపోతే నీకు బ్రహ్మం అర్థం కాదు. అన్ని లక్షణాలున్నాయి ఇది ఎందుకు పదగా. కానీ నకిలీ సరుకిది. ఆ నకిలీ కళ్ళబంగారం పచ్చగానే ఉంటుంది, మెరుస్తూనే ఉంటుంది. ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని, మెరిసేదంతా బంగారం కాదనే మాట అందుకే వచ్చింది. ఎంత బ్రహ్మాండంగా మెరుస్తుంది అది. కానీ బంగారం వాల్యూ లేదు దానిలో. అలాగే ఆకాశం మహామెరుస్తున్నది. నేను సర్వవ్యాపకమండి, నేను సామాన్య స్వరూపం అండి, నిరాకారం అండి, ఇంతకంటూ ఏముందులేండి మీ పరమాత్మ అంటుంటూ నీ దుంప తెగ ఆ మాట చెబుతున్నది ఎవరైనా కాదు దాన్ని. ఎవరో చెబుతున్నట్టున్నారండి. అది అసలు పూర్వం సిద్ధం. అది నువ్వు కాదు, నువ్వు సాధ్యం. అది చెబితే నువ్వు తయారవుతున్నావు కాబట్టి సాధ్యం. నువ్వు అది చెప్పడానికి అది నీకంటే ముందు ఉండాలి కాబట్టి సిద్ధం. అంతవరకు నలగొట్టామా? సరే రండి, ఆకాశానికి కూడా జవాబిచ్చాం. ఆ అఖండమైన జ్ఞానమే ఉన్నది. అంటే ఇప్పుడు సిద్ధాంతాన్ని కన్ఫర్మ్ చేసి, ఈ 3 రోజులు చెప్పిన సిద్ధాంతాన్ని అంటే ఇంకా ప్రశ్న వేయకుండా అక్కడికి కన్ఫర్మ్ చేశాం. ఇంకొక సరేలేండి, చెబుతాలేండి. దాని ప్లేస్ ఎప్పుడా అని చూస్తాం. ఇప్పుడే కాదు, చేశాం బాగానే. ఇప్పుడు ఒక ప్రశ్న. అయితే ఒప్పుకుంటామండి. ఒప్పుకుంటావా? ఏం ఒప్పుకుంటావు? సామాన్యమైన జ్ఞానం ఒకటి ఉన్నది, అది నిరాకారం. మన జ్ఞానం ఉన్నట్టే అది కూడా నిరాకారం, సర్వవ్యాపకం అనేది. అది మనం తయారు చేస్తే తయారయ్యేది కాదు. దాని పాటికదే తయారై ఎప్పటి నుంచో అనాది మధ్య లయ. అనాది అంటే అనాది అన్నప్పుడు తయారయ్యేది కాదని. ఒక ప్రశ్నకు జవాబు చెప్పగలరా? మీరు చెప్పలేరు. అలాంటి ప్రశ్న వేస్తాను, మనం ట్రై చేద్దాం. సర్వవ్యాపకం అంటే అర్థం ఏమిటండి? సర్వత్రా ఉండాలి కదా. సర్వత్రా ఉండాలి అంటే
ప్రపంచమంతా అది కనపడాలి కదా, ప్రపంచంలో అంతా ఉండాలిగా, ఈశ్వరుడంతా అదేగా. మనబోటి ఆ ఈశ్వరుడు నడదు వచ్చాడో మనకు అక్కర్లే, దాని దుంపదెగారు ఆ విధవ ప్రపంచంలో ఎక్కడుందో ఏమో మనకు అక్కర్లేదు. కానీ నన్ను కూడా వ్యాపించి ఉండాలా లేదా, లేకపోతే సర్వవ్యాపకం కాదు అది. అబ్బో పెద్ద ప్రశ్న ఇది. నన్ను కూడా వ్యాపించి ఉండాలి కదా, నిన్ను వ్యాపించి ఉండాలి కదా, పిచ్చాసుపత్రిలో ఉన్న పిచ్చివాణనంతా వ్యాపించి ఉండాలి కదా, మంచి ఆసుపత్రిలో ఉన్న అనగా విజయవాడలో ఉన్నటువంటి మనల్నందరినీ వ్యాపించి ఉండాలి, మంచివాణనందరినీ వ్యాపించి ఉండాలి కదా. ఇది అది అనే తేడా లేకుండా అణువు మొదలు ఆకాశం వరకు అణువురణీయాన్ మహతో మహీయాన్ సర్వత్రా అది ఉండాలంటారా? ఇప్పుడు ఈ విశేష జ్ఞానాన్ని కూడా అది వ్యాపించి ఉండాలి కదా. ఇప్పుడు ఆ సముద్ర జలమే దృష్టాంతం అండి, దాన్ని మర్చిపోకండి. ఆ జలము తరంగాన్ని కూడా వ్యాపించి ఉండాలా లేదా? ఉండాలి, కాదని ఎవరంటారు? వ్యాపించి ఉండాలి. యాక్సెప్ట్ దట్ పొజిషన్. అయితే పడ్డారే బోల్తా, నాకెందుకు గుర్తు రావటం లేదు. అది విశేష జ్ఞానం అంతా అప్పటికి సామాన్య జ్ఞానమే కదా, ఇంకా విశేష జ్ఞానం లేదు కదా. వృత్తి జ్ఞానం గిత్తి జ్ఞానం అనకండి మీరు, ఉన్నది సామాన్య జ్ఞానమే, అదే సిద్ధం. ఎంత పెద్ద బాధ్యతో తెలుసా మీకు? ఇంకా హిమాలయాలు పసిఫికులు చెప్పకండి, ప్రపంచం చెప్పకండి. సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నారు నిన్న. ఇదంతా బ్రహ్మస్వరూపం అన్నప్పుడు మీకు ఇది కనపడకూడదు, బ్రహ్మమే కనపడాలి. అదంతా బ్రహ్మమే. ఇంకా మాట్లాడుకో, ఇది పర్వతం అనేది పట్టణం అని అనుకో. నామరూపాలు ఎగిరిపోయాయి అంటే జగత్ ఎగిరిపోయింది. ఈశ్వరుడు ఎక్కడున్నాడండి? వాడే ఉన్నాడండి. వాడినే ఈశ్వరుడు అంటే అను, పిల్లినే మార్జాలం అంటే అను, రెండూ ఒకటేనండి అక్కడ పదార్థం. అయితే ఇంకా ఏంటి? మీకు పెద్ద బాధ్యత ఉన్నది. నా విషయం తేల్చి చెప్పండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నేను ఈశ్వరుణ్ణే కాదా? మీరు చెప్పే లెక్కలో అదే పరమార్థం, ఇది కాదు. ఇదంతా ఆ భాషకి ఈ భాష అని చెప్పి మమ్మల్ని జోకొట్టకండి, నిద్రపుచ్చడానికి ప్రయత్నం చేయకండి. అదంతా మాట అండి. ఆ భాషో వస్తువో మాకు అక్కర్లేదండి. ఉన్నదంతా వస్తువేనన్నప్పుడు ఇంకా ఆభాస లేదండి, ఇంక మాట్లాడకండి. చిదాభాసుడు, జీవుడు, గ్రంథి, ఈ మాటలన్నీ వదిలేయండి. ముడి ఏంటిది ఇదంతా లేదు. అప్పటికి జీవుడు ఎగిరిపోయాడు కాదు, ఎగిరిపోయాడు అని నాకు నమ్మకం కలగాలి, మీకు కాదు. మీరు ఊరిగా చెబితేది సిద్ధాంతం. నేను కూడా అనగలిగితే నాకు నమ్మకం. చెప్పండి అని అంటే మీరు చెప్పమ్మా. ఛాలెంజ్ అండి ఇది. మీట్ దిస్ ఛాలెంజ్. ఎవరికి రాహుగ్రస్త? సామాన్య జ్ఞానానికా? ఆ సామాన్య జ్ఞానమే దెబ్బతినదా? ఉన్నది అదే, ఇంకేం మాట్లాడకూడదు నువ్వు ఇప్పుడు. అబ్బా ఎంత కదిలితే ఢామ్ అన్నట్టున్నది. కదిలితే ఢామ్, షూట్ ఎట్ సైట్. కదిలితే షూట్ చేస్తాడు వాడు. కర్ఫ్యూ పెట్టారు, ఇది పెద్ద కర్ఫ్యూ. మాట్లాడకూడదు. ఉన్నావు. అదే వృత్తి జ్ఞానము, విశేష జ్ఞానము. ఏం తెలుసుకోవాలి? విశేష జ్ఞానం ఎట్లా తెలుసుకుంటూ? కొంచెం దగ్గరికి వచ్చావమ్మా నువ్వు. చేసుకోవడం అంటే ఒప్పుకోను, చేసుకోకుండానే ఉన్నది అది. నువ్వు ఈ మాట కాదు, ఈ మాట దూరం, ఆ మాట కొంచెం దగ్గర. ఇక చెప్తా. తెలియదు అబ్బా, పుస్తకాల మాట మాట్లాడకు. నువ్వు చెప్పేది కొంచెం దగ్గరగా వస్తున్నది, ఇంకా మీరు చెప్పేది కాదు. ఇది కొంచెం దగ్గరగా వస్తున్నది ఈ మాట. కానీ మత్స్య యంత్రాన్ని పూర్తిగా భేదించలేకపోతున్నది. నిజమే. అలా ఉండు, చెప్తా. ఎందుకు మర్చిపోయావు? అదేతో మాట్లాడు. ఎవరా మర్చిపోయింది? విశేష జ్ఞానమా సామాన్య జ్ఞానమా? సామాన్య జ్ఞానము తను తాను మరిచిపోతే అది విశేష జ్ఞానం. అంతేగాని విశేష జ్ఞానం ఒకటి ఉండి అది మరిచిపోవడం అంటూ జరగదు. చెప్పలేరులేండి, చాలా కష్టంలేండి. నేను చెబుతా వినండి.
రెండు ప్రశ్నలు. ఇప్పుడు ఈ విశేష జ్ఞానము ఎవరిని అడుగుతున్నది మాట? అది ఎవరిని? అక్కడ ఉండేది ఇద్దరే. ఒకటి సామాన్య జ్ఞానము, మరొకటి విశేష జ్ఞానం అనుకో. ఇది విశేష జ్ఞానాన్ని అడిగిందనుకో. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాననుకో. మనం ఇద్దరం కలిసి విశేష జ్ఞానమే. ఒక విశేష జ్ఞానం ఇంకో విశేష జ్ఞానాన్ని ఏమని అడుగుతున్నది? సామాన్య జ్ఞానమే కదా ఉన్నది, ఈ విశేష జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని విశేష దృష్టి వదలకుండా ఇది విశేష దృష్టితో ఉన్న దానిని అడుగుతున్నది. ఆ దృష్టి ఏమో వదలదు, అడగడమేమో అడుగుతుంటుంది. అర్థమవుతున్నదా? విశేష దృష్టిని వదలదు, సస్తే వదిలిపెట్టదు. అది దానికి ఉండేటువంటి అహంకారం. నీవు అడిగేటప్పుడు విశేష దృష్టిని పట్టుకునే అడుగుతావు గాని దాన్ని వదిలి అడగవు. ఆ ఎదట ఉన్నటువంటి వ్యక్తిని ఏమని అడుగుతున్నావు? నాకు చెప్పమని అడుగుతున్నావు. వాడు నీకు చెప్పాలి. చెప్పాలి అంటే వాడు విశేష దృష్టితో ఉండి చెబుతాడే గాని సామాన్య దృష్టితో ఉంటే చెప్పడం లేదు. ఇది ఒక పొజిషన్. ఇంకా రెండవ పొజిషన్, నువ్వు ఇంకెవరిని అడగాలి? విశేష దృష్టినైనా అడగాలి. అంటే గురువు గారిది ఒక విశేష దృష్టి. అందుకే గురు సాక్షాత్ పరంబ్రహ్మ అని అన్నారంటే ఏంటో తెలుసా? వాడు సామాన్య దృష్టిలో ఉండి జవాబు చెప్పాలి ఈ విశేష దృష్టితో ఉన్న శిష్యుడికే. అప్పుడు వాడు పరంబ్రహ్మ, లేకపోతే ఎంబ్రహ్మ. పనికిరాడు వాడు, విడిచిపారే ఆ గురువును. అనుకుంటున్నారు? ఎంత బాధ్యత ఇది! గురువనంగా గుర్తు చూపించుటే, నువ్వు చెప్పడం కాదు. ఆ గుర్తేది సామాన్య జ్ఞానం. దాన్ని వాడు చూచుంటే గాని ఇంకోటికి చూపించలేడు. అవేమన్నా చెప్పిన మాట ఎంత లోతున్నదో తెలుసా? ఎంత లోతున్నదో పైకట్లా కనిపిస్తుంది అది. సరే, ఇంకా సామాన్య జ్ఞానాన్ని అడగాలండి. సామాన్య జ్ఞానాన్ని ఎవరు అడగాలి? ఈ విశేష జ్ఞానం అడగాలి. ఒకరు అడిగేటప్పుడు నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నప్పుడు నిన్ను చూచా, నేను ప్రశ్న వేయవలసింది చూడకుండానా? సామాన్య జ్ఞానాన్ని విశేషము చూచి అడగాలి. ఎప్పుడు సామాన్య జ్ఞానాన్ని విశేషం చూచిందో చచ్చిందే. ఇంకా అది విశేషం కాదు, నోరు పెగలదు, అడగలేదు. ఇప్పుడు దీనికి మంచి దృష్టాంతం ఏంటంటే, ఎందుకంటే సామాన్యం అయిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత అడిగేది ఉంది. అహం బ్రహ్మాస్మి. నువ్వు బ్రహ్మమును అడుగుతున్నావు. నువ్వు బ్రహ్మము అయితే నువ్వు ఇంకా అడగక్కర్లా. అడిగావంటేనే అవుతున్నావు. ఇది ఎలాంటిదంటే, ఒక గంగా నది వెళ్ళిపోతున్నది. సముద్రం ఎక్కడా, సముద్రం ఎక్కడా, సముద్రం ఎక్కడ అంటే సముద్రం సామాన్య జ్ఞానం అనుకో, ఈ గంగ విశేష జ్ఞానం అనుకో. వీడు అడుగుతూ పోతున్నాడు. అడుగుతూ పోయేటప్పుడు గోదావరి కనిపించిందనుకో దానికి మధ్యలో, లేదా గోదావరికి గంగ కనిపించిందనుకో. సముద్రం ఎక్కడా అని దాన్ని అడిగి అది దీన్ని మళ్ళీ సముద్రం ఎక్కడా అని అడిగితే అర్థమేమైనా ఉన్నదా? ఇది కాదు సముద్రం, అది కాదు. ఇద్దరూ సముద్రం కాకుండానే సముద్రాన్ని గురించి ఒకరినొకరు ప్రశ్న వేసుకుంటున్నారు. అది మనలో మనం మాట్లాడుకోవడం. ఎక్కడ ఉన్నారు? ఆ సామాన్య జ్ఞానం ఎక్కడ ఉంటుంది? నీ దగ్గర ఏముంది? నీ దగ్గర విశేష జ్ఞానం పెట్టుకొని కావలసినంత సామాన్య జ్ఞానం ఎక్కడ ఉంది? అయితే ఎట్లా? ఈ రెండూ కలిసి, అంటే ఈ గురు శిష్యులు ఇద్దరు కలిసి, అంటే గోదావరి గంగా రెండూ కలిసి మాట్లాడకుండా మౌనంగా ప్రయాణం అయిపోతూ ఉండాలి. ఏ విధంగా? సామాన్యం ఎక్కడుంది అనే జిజ్ఞాస. అది విచారణ. విచారణ అంటే ఏంటో తెలుసా? విచారణ చరిస్తూ పోవాలి. అలా వెళ్ళిపోతూ ఉంటే సముద్రం దర్శనం ఇచ్చిందో ఇంకా అడగడం అనేది నోరు పడిపోయింది. ఇంకా గోదావరి అడగదు, గంగ అడగదు, దాని మోగం అడగదు, అయిపోతాయి. అందుకే బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. నువ్వు బ్రహ్మమును గుర్తి తెలుసుకోవాలని అంటే బ్రహ్మం అయిపోవడమేనన్నాడు వాడు. ఏంటండి, ఇప్పుడు భోజనం చేస్తే తృప్తి కలుగుతుంది. తృప్తి కలగాలి అని అంటే నువ్వేం చెయ్యాలి? భోజనమే చెయ్యాలి, అంతే. కాదండి, ఆయన ఎవరో చేసినట్టున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన అడిగట, ఏమైనా భోజనం చేసిన వాడి దగ్గరికి వెళ్ళి, రే భోజనం చేస్తే తృప్తి కలుగుతుంది అంటే కలుగుతుందండి అంటాడు. ఏది నాకు కలగలేదే, నాకు కలగలేదు, నువ్వు చెయ్యలేదే, నువ్వు చెబుతున్నావు కదా ఎందుకు కలగదు నాకు అంటావా? వాడు చెబుతూ ఉంటే నీకు తృప్తి కలుగుతుందా? నువ్వు చేస్తే. అర్థమైందా? కాబట్టి అడగడం లేదన్నమాట, చెయ్యడమే. కనుక విశేష దృష్టి వదలకుండా మరొక విశేష జ్ఞానం ఉన్నవాడిని అడిగినా నీకు ఆన్సర్ రాదు. ఇంకా ఆల్టర్నేటివ్ సామాన్యమే కనుక సామాన్యాన్ని అడగడం అనగా సామాన్యం వైపు చూడడం. దాన్ని ఫేస్ చేసిన మరుక్షణం నువ్వు లేవు.
గంగ సముద్రాన్ని ఫేస్ చేసిందనుకో లేదు ఇక. అంటే విశేష దృష్టి పోతుందని అర్థం. పోయి సామాన్య దృష్టి నీకు ఆవహిస్తుంది. అది ఆవాహన. దాన్ని ఆవహింపజేసుకున్నావు నే మీదికి. మహాన్యాసం అంటే అర్థం అదయ్యా నాయన. అంగన్యాసం కరన్యాసం కాదు, మహాన్యాసం అంటే చాలా మందికి తెలియదండి. బేబే వేరిగా మంత్రాలు చదవడమే. ఆ తత్వాన్ని మీ మీదికి న్యాసం చేసుకో. సరే, అయితే ఇప్పుడు మనం ఎవరమంటాం? ఇంతకు చెప్పండి. మనం సామాన్య జ్ఞానమే. ఇంకా మర్చిపోండి విశేష జ్ఞానం అనే మాట. ఆ 3 రోజులది మర్చిపోండి. 4వ రోజుకి వచ్చాం. నీవు నేను ఇప్పుడు ఎవరమనంటే భయంగా ఉన్నది మనకు. వింటున్నాం, భయంగా ఉన్నది. మనం పరమాత్మ స్వరూపం. రాతి వాకాండం ఎవరు చెప్పారండి ఇది? మళ్ళీ ప్రశ్న. ఎందుకంటే అనుభవం కలిగే వరకు ప్రశ్నలు తప్పవు. మనకు దీనికి అథారిటీ ఏముందండి? అథారిటీ కావాలా? సామాన్యంగాడే మాట్లాడుతున్నాడు విశేషం గాడితో. ఆ విశేషం గాడు అర్జునుడు, ఆ సామాన్యం గాడు కృష్ణుడు. వాడు మాట్లాడితే సరిపోతుందా? వాడి చేత మాట్లాడిస్తే ఒప్పుట, ఆయన చేత సంతకం చేయిస్తే చెల్లుతుందా? కలెక్టర్ గారే స్వయంగా సంతకం చేశాడనుకో, చచ్చినట్టు అందరూ ఆనర్ చేయవలసిందేనా? అలాగా పరమాత్మే మాట్లాడుతున్నాడు. ఏమని? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ. సర్టిఫికేట్ వచ్చిందా? ఇంకా నువ్వు మాటిమాటికి మాట్లాడుతూ ఒప్పుకోను నేను. ఏమన్నాడో తెలుసా? అహమాత్మ, ఆత్మను నేనేనంటే మా ఆత్మలో మీ ఆత్మలు ఎక్కడున్నాయి? సర్వభూతాశయ స్థిత. ప్రతి ఒక్క శరీరంలో జీవుడు అనుకుంటున్న ప్రతివాడు దేవుడే. నేను అని ఏ సెంటర్లో ఒక్కొక్క నేను కనపడుతున్నదో అది విశేష రూపమైన జ్ఞానం. ఆ విశేష రూపమైన జ్ఞానము తన్ను తాను నేననుకుంటున్నది. ఎన్ని నేనులున్నాయో, ఎన్ని శరీరాలుంటే అన్ని మనస్సులు, ఎన్ని మనస్సులుంటే అన్ని నేనులు. అర్థమవుతున్నదా? వింటున్నాడు మాట. ఎన్ని నేనులు కలిసి ఇన్ని లేవు. నేనే సర్వభూతాశయ స్థిత అహం, నేనే ఆ ఆత్మను నేనే. అంటే పరమాత్మే జీవాత్మ లేడు వేరే. కొట్టేస్తున్నాడు, ఆయనే కొట్టేస్తున్నాడు. ఏమన్నదేం పోయింది? ఆయన కొట్టేస్తే కొట్టేయించుకుందాం. మనదేమిటంటే మన బాధ్యత ఏంటంటే ఆ డాక్టర్కి అప్పచెప్పాం శరీరం అప్పచెప్పాం. వాడు ఏం చేస్తే అది అంతే. అలాగా పరమాత్మ అనే స్పిరిచువల్ డాక్టర్, వరల్డ్ డాక్టర్, ఆయన యూనివర్సల్ డాక్టర్, ఆయనకు అప్పచెప్పేశాం. అదే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే మాటలో ఉండే స్పిరిట్ అది. టోటల్ సరెండర్ అంటే ఏంటి అర్థం? నీ విశేషాలన్నీ సామాన్యానికి అప్పచెప్పమని చెప్పమంటారా సైంటిఫిక్ గా? మోఘాలు వీళ్ళకేం తెలుసు? కాళ్ళ మీద పడడం తప్ప. సామాన్యానికి విశేష భావాలు అప్పచెప్పేసేవయ్యా. నదులారా, మీరందరూ కలిసి సాగరానికి అప్పచెప్పుకోండి మీ శరీరాలు. నదీనాం సాగరో గతి. ఏం అద్భుతం అది. ఆ భావం తలుచుకుంటుంటేనే ఒళ్ళు జల్దరించాలి మనకు. మనం ఇంకా ఇలా కూర్చొని ఉన్నామంటే ఆ అదృష్టం పట్టక మనకు. ఆ అదృష్టం దృష్టం కాదా? అదృష్టం అది ఇంకా కనపడటంలా. దాన్ని దృష్టం చేసుకో. ఆ అదృష్టమే సిద్ధాంతం, ఆ దృష్టమే దృష్టాంతం, అనుభవం. సిద్ధాంతం అనుభవంలోకి రావటంలా పేచీ పెడుతున్నది. అందువల్ల పెద్ద ఆయన ఇస్తున్నాడు మనకు హామీ. ఏమని? అహమాత్మ. అయితే మీరేంటే ఉండేదంతా నేనే. అయితే అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంతా ఏవచ. ఆది మధ్యాంతాలంతా నేనే అనేసరికి ప్రపంచం ఎగిరిపోయింది. వీడు జీవుడు ఎగిరిపోయాడు ఒక క్షణంలో. ఇంకా అనుమానమా నీకు? కొంచెం అనుమానంగానే ఉందండి. శరీరంలో, మా శరీరాల్లో కూడా మీరే ఉన్నారా? మా శరీరాల్లో మేమున్నాం అనుకుంటారు. అరే, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఇంకింతకంటే ఏం చెబుతానరా నేను? అన్ని క్షేత్రాలంటే అన్ని శరీరాలు. నీ శరీరం ఏమిటి బేవకు? పిపీలికాది బ్రహ్మ పర్యంతం అన్ని శరీరాల్లో, చెట్లు చామలు వాటి శరీరాల్లో కూడా క్షేత్రజ్ఞుణ్ణి నేనే. ఇవన్నీ క్షేత్రాలు, ఇవన్నీ నా ఉపాధులు. ఈ ఉపాధులంతా వ్యాపించున్నది ఆ చైతన్యమే. ఆ చైతన్యం నేనే. ఇన్ని చైతన్యాలుంటాయట్రా? ఘటాకాశం, మఠాకాశం, నీ మొహమాకాశం, ఇన్ని ఆకాశాలుంటాయా? ఒకే ఆకాశం. ఏ ఘటంలో ఉన్నా ఆ ఆకాశమే ఉన్నది, ఇంకొక ఆకాశం లేదు. నీ సౌకర్యం కొద్దీ ఘటాకాశం అన్నావు, అంతవరకే.
అది నీ ఇమాజినేషన్. అది తయారు చేయడం అంటే అది సాధ్యం, సిద్ధం కాదు. ఘటాకాశం సాధ్యం, మహాకాశం సిద్ధం. అర్థమవుతున్నదా? ఇప్పుడు మాటలకు అర్థం బాగా తెలుస్తున్నదా? సరే కమాన్. ఇంకా ఏమిటండి, శరీరం అనే ఎక్కడ చెప్పలేదు. ఓరి ఆ మాట చెప్పలేదనా? ఏడుస్తున్నావు. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ నకరోతి న లిప్యతే. శరీరం అనే మాట కూడా అనేసేశాడు ఆఖరికి భగవద్గీతలో.